ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ బిడ్డల్ని దర్శించటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని దేవుడు దీవించునుగాక. మంచిది. ఈరోజు దేవుడు ఒక చిన్న అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించిన మాట ఈరోజు నేను మీతో పంచుకుంటాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, మీ మీద సమృద్ధిగా కుమ్మరించేదనం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, మీ మీద సమృద్ధిగా కుమ్మరించేదనం. చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుంచి తీతుకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుంచి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి ఆఖరి మాట, ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలు గమనించండి, ఈ రోజున దేవునికి వాక్యం మనందరూ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీ మీద సమృద్ధిగా కుమ్మరిస్తా. ఏం కుమ్మరిస్తాడు? ప్రజలు అనుకునేది ఏంటంటే, ఎవరైనా కుమ్మరిస్తారంటే ధనధాన్యాలు, పేరు ప్రఖ్యాతులు, లేకపోతే ఇంకా రాసులు, సిరులు కుమ్మరిస్తాడు అనుకుంటున్నాడు. దేవుడు ఏం కుమ్మరిస్తాడు? మీ మీద కుమ్మరిస్తాడంటే ఎవరి మీద కుమ్మరిస్తాడు? ఎవరి మీద? ఆ 6వ వచనం, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఏముందంటే, ఎవరైతే నీతిమంతులుగా తీర్చిదిద్దబడి నిరీక్షణ కలిగి ఉంటారో వారి మీద దేవుడు కుమ్మరిస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున ఏం కుమ్మరించాలనుకుంటున్నాడో చెప్తాను. అలా కుమ్మరించాలంటే ఎవరి మీద కుమ్మరిస్తాడంటే, ఎవరైతే నీతిమంతులుగా మార్చబడతారో, ఎవరైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటారో వారి మీద తప్పక దేవుడు కుమ్మరించునుగాక. ఏం కుమ్మరిస్తాడు ఇప్పుడు చెప్తాను. ఒక 3 విషయాలు చెప్తాను. ఆయన మన మీద ఏం కుమ్మరించాలనుకుంటున్నాడు, మన కుటుంబం మీద ఏం కుమ్మరించాలనుకుంటున్నాడు, మన చేతి పనుల మీద, లేకపోతే మనకి బిడ్డల మీద, మన ఆరోగ్యాల మీద ఆయన ఏం కుమ్మరించాలనుకుంటున్నాడో ఒక 2-3 విషయాలు చెప్తాను. మొదటిది పరిశుద్ధ గ్రంథము నుంచి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మాట ప్రకారం చూస్తే, నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా కుమ్మరిస్తానని చెప్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలు గమనించండి, ఆయన ఏం కుమ్మరిస్తానంటున్నాడు తెలుసా? నీ కొట్లలో ధాన్యమును అనగా వాక్యమును నీ పట్ల దేవుడు కుమ్మరిస్తాను. నీ ఇంట్లో వాక్యము కుమ్మరించేటట్టుగా చేస్తా, పొంగి పొర్లేటట్టుగా చేస్తాను. ఈరోజు చాలామంది ఇళ్లలో ఏమంటే దేవుని మందిరానికి వెళ్తారు కానీ, దేవుని స్తుతిస్తారు కానీ వాక్యం లేదు. అన్నీ ఉన్నాయి కానీ వాక్యం లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ కుటుంబంలో దేవుని యొక్క వెలుగు ఉండకపోవడం కారణం ఏంటంటే, వెలుగు సమృద్ధిగా లేదు, వాక్యము సమృద్ధిగా కుమ్మరించబడట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, వాక్యమును నేను కుమ్మరిస్తా, నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా కుమ్మరిస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడొద్దు. దేవుడు ఏమైతే కుమ్మరించాలనుకుంటున్నాడో తప్పక ఆయన కుమ్మరిస్తాడు. ధైర్యంగా ఉందాం. రెండవది, ఆయన ఏం కుమ్మరించాలనుకుంటున్నాడు? మనం అనుకునేది వేరు, దేవుడు అనుకునేది వేరు. ఆయన ఏం కుమ్మరించాలనుకుంటున్నాడు? ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం మాట ఏంటంటే, వారికి సమాధానమును కుమ్మరించేదను. రెండవది ఆయన కుమ్మరించాలనుకునేది ఏంటంటే సమాధానం. ఈ రోజున సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవునిలో ఎదుగుతూ, దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో పరిచయం చేస్తూ కూడా, కొంతమంది దేవుని మాటలు ప్రకటిస్తూ కూడా సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవుని పిల్లని మన అందరి జీవితంలో ఏ కుటుంబంలో సమాధానం లేదో ఆ సమాధానాన్ని కుమ్మరిస్తానని దేవుడు వాక్యం వెంటనే మీకు దేవుడు మాటిస్తున్నాడు. భయపడమాకండి. కొన్ని కుటుంబాల సమాధానం లేక ఎంతోమంది జీవితాలు సతమతమైపోతూ జీవితాలను పతనం చేసుకుంటున్నారు. జీవితాలు చిన్న భిన్నమైపోతున్నాయి. దేవుడు ప్రేమించి చెప్తున్నాడు, సమాధానం కరువైపోయి దిగులుతో ఉన్నావా? భయపడమాకు. ఆయన నీ మీద సమాధానాన్ని ఈ రోజు నుంచి కుమ్మరించబోతున్నాడు. మరొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆయన ఏం కుమ్మరించాలనుకుంటున్నా తెలుసా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మాట ఏంటి తెలుసా? తన ఆత్మను సమృద్ధిగా మన మీద కుమ్మరించబోతున్నాడు. ఈ రోజున ఆత్మ అనుభవం లేదు, పరిశుద్ధాత్మ అనుభవం చాలామందికి లేదు. ఈరోజు ఖచ్చితంగా ఈ అంచెజిన్నాల్లో ఉన్న మనము పరిశుద్ధాత్మ అనుభూతి మనకు ముందుకు కొనసాగాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన కుమ్మరించాలనుకునే ఏంటో తెలుసా అండి? మొదటిగా దేవుడు కుమ్మరిస్తాను, అది నీ కొట్లో ధాన్యం కుమ్మరిస్తా అన్నాడు. రెండవది సమాధానం కుమ్మరిస్తాడు. మూడవది తన ఆత్మను నీ మీద కుమ్మరిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆత్మ మనల్ని నడిపిస్తుంది, ఆత్మ మనల్ని బలపరుచుద్ది. ఆత్మ ఇబ్బందులు వచ్చినప్పుడు మన ధైర్యాన్ని కలిగించి ముందుకు నడిపిస్తుంది. కనుక ఇదిగో దేవుడు గుర్తెరిగి వీటిని కుమ్మరిస్తానంటున్నాడు. కనుక సమృద్ధిగా కుమ్మరిస్తాను కనుక ధైర్యంగా దేవుని స్తుతిద్దాం, గణపర్దాం. వీటన్నిటిని దేవుడు మన మీద కుమ్మరించి దీవించునగాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకే స్తోత్రాలు. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడావు, మీ మీద సమృద్ధిగా కుమ్మరించబోతున్నావు. ఏమి కుమ్మరించాలనుకున్నావో మీరు మాట్లాడారు తండ్రి. ప్రతిదీ మా బిడ్డల మీద, ఈ వాక్యం వింటున్న, ఈ ఆదరణ గడి వాక్యం వింటున్న ప్రతి బిడ్డల మీద మీరు కుమ్మరించటం మొదలుపెట్టిన గాక. కుమ్మరించి దేవుని కృపకు ఆశీర్వాద పాత్రలు చేసి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. మరొకసారి ప్రభుపేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.